ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. అంబనవాంబుజోజ్వల కరంబుజ శారదా చంద్రచంద్రిక డంబర చారు మృక్కి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిక దిగ్విభాగ శుత శుక్తై విక్త నిజ ప్రభావ భావాంబుర వీధి విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతి. ఓం ఐం ఓం శ్రీ విద్యాయే నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి 2022వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈ సంవత్సరములో ప్రపంచంలో ఉన్నటువంటి 50 మందికి అష్ట ఐశ్వర్యములు, స్వర్గతుల్య భోగ భాగ్యములు, పూర్ణ ఆయుర ఆరోగ్యములను జగన్మాత ప్రాప్తించాలని ఆరాధిస్తూ ఆంగ్ల సంవత్సర ఫలితాలని తెలియజేయబోతున్నానండి. అది కూడా రాశి ఫలితాలని, లగ్న ఫలితాలని కలిపి రాశి అయినా కానీ లగ్నమైనా వర్తించే విధంగా తెలియజేయబోతున్నాను. అద్భుతమైనటువంటి సంవత్సరము 2022వ సంవత్సరం. ఈ 2022లో 2+0+2+2 6 అనే అంకికి లక్ష్మీదేవి కటాక్షం అనేది కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను శుభముల్ని లక్ష్మీదేవి అమ్మవారు కలిగించాలని, అందరికి కూడాను సుఖశాంతులు, అష్టైశ్వర్యములు, పూర్ణ ఆరోగ్యాలు కూడా ప్రాప్తించాలని ఆశిస్తున్నానండి. మేషరాశి, మేష లగ్నానికి చెందినటువంటి వారికి 2022వ ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ముఖ్యంగా కుజుని యొక్క ఆధిపత్య రాశి, చరరాశి, అగ్నితత్వ రాశి అయినటువంటి మేషరాశి వారందరికీ కూడాను ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మేషరాశ్యాధిపతి అగ్నితత్వ రాశి అయినటువంటి మేషములో చాలా వరకు ఎవరైతే ఈ యొక్క అశ్విని, భరణి, కృత్తిగా నక్షత్రాల్లో పుట్టి మేషరాశి, మేష లగ్నాన్ని పొంది ఉన్నారో వారందరికీ కూడాను చాలా బలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుంది ఈ సంవత్సరం. ఎలాగంటే ఈ సంవత్సరంలో రాహువు మీ రాశిలోకే రావడం జరుగుతుంది. ఇన్నాళ్ళుగా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు మీ స్వక్షేత్రంలోకి రావడము చాలా అనుకూలంగా ఉండదని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే అగ్నితత్వ రాశులైనటువంటి మేషం గాని, సింహం గాని, అలాగే ధనుస్సు రాశులలో రాహు సంచరించే సమయంలో కొన్ని విపత్కర పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తారు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తాయి. కానీ మిగిలిన సంవత్సరాది గ్రహాలైనటువంటి గురువు ఈ సంవత్సరంలో 11, 12 స్థానాలలో సంచారాన్ని కొనసాగించడం, అలాగే కేతువు 7వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడము, శని మీ యొక్క జీవన స్థానమైన 10లోనే ఉండడం అనేది ఇవి కొద్దిగా అనుకూలతను కలిగిస్తున్నాయి. కాబట్టి మీకు రాహు వలన పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు అనేది చెప్పొచ్చండి. అయితే ఈ మేషరాశి, మేషలగ్నానికి చెందినటువంటి వారికి ధైర్యం అధికంగా ఉంటుంది. ఏ పనినైనా కానీ సామరస్యంగా సాధించగలిగే ఆత్మవిశ్వాసం అనేది మెండుగా ఉన్నటువంటి రాశి, లగ్నం అని చెప్పొచ్చు మేషాన్ని. ఈ సంవత్సరంలో ఇంతకు మునుపు సంవత్సరం కంటే 18 సంవత్సరాల తర్వాత మీ రాశిలోకి రాహు రావడం అనేది మిగిలిన గ్రహాలు అన్ని కూడాను అనుకూలించడం కారణంగా మేషరాశి, మేషలగ్నానికి చెందినటువంటి వారికి తలసినవన్నీ కూడాను తలసినట్లుగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా ఇన్నాళ్ళుగా పడినటువంటి సమస్యలన్నీ కూడాను క్రమంగా తగ్గిపోయి సెటిల్మెంట్ అనేది కనబడుతుందండి. కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు కానీ సమస్యలన్నీ కూడాను సమసిపోయి సామరస్యంగా ఒకరి మాట ఒకరి విని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ మాట తీరు చాలా వరకు మార్పుల్ని కలిగిస్తుంది. ఇంతవరకు దుడుకుతనంగా ప్రవర్తిస్తున్నటువంటి మీకు ఆలోచన అనేది కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా దాయాదుల మధ్య రక్త సంబంధికుల మధ్య గొడవలు పడి మీరు ఒకటి చెప్తే వేరొక విధంగా అర్థం చేసుకుని అపార్థం చేసుకునే దిశలో ఉన్నటువంటి మీ యొక్క మాట తీరు ఇప్పుడు చాలా వరకు చాకచక్యంగా చమత్కారంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదండి. ఇంటికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే ఆస్తిపాస్తుల విషయంలో కానీ చాలా వరకు మీకు కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళకి మాకు ఇల్లు ప్రాప్తిస్తుందా అన్నటువంటి ఆలోచనలో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా శుభవార్తని చెప్పొచ్చు. సంతాన భాగ్యమే లేకుండా ఇబ్బంది పడుతూ అనేక విధాలుగా డాక్టర్ల ద్వారా కావచ్చు లేదా భూత వైద్యుల ద్వారా ఖర్చులు పెట్టినటువంటి దాంపత్య అనుకూలతను సఫలీకృతం చేసుకోవాలనుకున్నటువంటి వారందరికీ కూడా సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు కొద్దిగా కోపం తగ్గించుకొని శ్రద్ధగా కానీ ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలను కూడా పొందడము, ఉద్యోగంలో చేరడం కూడా ఉంటుంది. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి చోట కొంతమందికి అధికమైనటువంటి ప్రెజర్ ఉంటుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళుగా పడినటువంటి శ్రమకు ఫలితము మీకు ప్రమోషన్ రూపంలో కానీ ఇంక్రిమెంట్ రూపంలో కానీ రావడానికి అవకాశం కనబడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య రాహుకేతు యొక్క విషయంలో కొన్ని చిక్కులు సమస్యలు వస్తుంటాయి. భాగస్వామి వ్యాపారంలో కూడా అలాగే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొన్ని పట్టి విడుపుల్ని పొందాలి. పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. అయితే కడుపుకు సంబంధమైనటువంటి నొప్పి ఎక్కువగా ఈ మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారికి తటస్థపడే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణ సంబంధమైనటువంటి వస్తువుల్ని తీసుకోకుండా ఉంటేనే ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. ధర్మచింతన అనేది కనబడుతుంది. ఆధ్యాత్మిక ఆలయాల్లో కావచ్చు, ఆధ్యాత్మికత వైపు మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. తండ్రికి ఆరోగ్యం కుదుట పెడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నటువంటి వారికి ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఇతర దేశాలకు వెళ్ళవలసినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలతో కూడిన ధనాన్ని ఇన్నాళ్ళు సంపాదిస్తున్నారు, కానీ ఇప్పుడు సవ్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు మొదలుపెట్టేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో శుభ ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు కూడా ఎంటాడుతాయి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. విశేషించి స్త్రీలకి చక్కటి భాగ్యం ఉంది, అదృష్టం కలిసి వస్తుంది, యోగదాయకంగా ఉంది. వారు పనిచేస్తున్నటువంటి చోట వాళ్ళకి గౌరవము, ముఖ్యత్వాన్ని కూడా ఇవ్వడం అనేది ఈ మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారికి రాబోతుంది అనటంలో ఎలాంటి సందేహమే లేదు. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా వారి యొక్క ప్రయత్నాల్లో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు ఇన్నాళ్ళు. ఆ సమస్యలన్నీ తొలగబోతాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ధైర్యము, ఆత్మవిశ్వాసము ఎక్కువ అవుతుంది. దాంతో స్త్రీలు అధికంగా ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని రంగాల్లో సక్సెస్ ని సాధిస్తారు. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి తండ్రి సంబంధిత రక్త సంబంధికులు మీకు చాలా వరకు అనుకూలం అవుతారు. ఈ సంవత్సరంలో దినసరిగా ఎవ్రీడే కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామిని గాని ఆరాధన చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయండి. 1, 3, 6, 9 అంకెలు మీకు అదృష్ట అంకెలుగా పరిగణించబడ్డాయి. ఎరుపు రంగు, పసుపు రంగుని అదృష్ట రంగుగా భావించి కానీ మీరు ప్రయత్నం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరము మేషరాశి మేషలగ్నాల చెందినటువంటి వారందరికీ కూడాను అశ్విని, భరణి, కృత్తిక రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారందరికీ కూడాను నేను నిత్యం కొలిసే అమ్మవారి యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి.
వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి ఒక పెద్ద రిలీఫ్ అనేది కనబడుతుందండి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు అవడము, అది కూడా స్థిర రాశి అవడము, ముఖ్యంగా భూతత్వ రాశిగా కూడాను ఉండడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క 2014వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు వీరు చాలా విధాలుగా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే శని వలన ఇబ్బందులు పడ్డారని చెప్పొచ్చు. ఎలాగంటే గండ శని జరిగింది, తర్వాత అష్టమ శని రావడం జరిగింది. 2020వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో రాహువు వీరి రాశిలోకే ప్రవేశించడం జరిగింది. ఎంత స్థిర రాశి అయినా కానీ రాహువు అందులోకి ప్రవేశించడం జరిగినప్పుడు అది విషగ్రహం కనుక కంపల్సరిగా ఈ 2020 సంవత్సరం కానీ 2021 సంవత్సరం కూడా అక్కడ రాహు ఉండడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అది విషాన్ని కక్కుతుంది. అందువల్ల వృషభ రాశికి చెందినటువంటి వారికి చాలా వరకు ఫుడ్ పాయిజన్ అనేది జరిగిందండి. ఆహార విషయంలో ఫుడ్ పాయిజన్ సంభవించి అనారోగ్య పాలవ్వడం కూడా జరగడం అనేది సంభవించింది. ఇది అనుభవించినటువంటి వారందరికీ కూడా తెలుసుంటుంది. అయితే ఇప్పుడు రాహువు ఒక రిలీఫ్ని ఇస్తున్నాడు. మీ రాశి నుంచి 12వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు, మేషంలోకి వెళ్తున్నారు. అందువల్ల మీకున్నటువంటి ఆలోచనలన్నీ కూడాను ఇంతవరకు ఎలా ఉందంటే పిచ్చెక్కినట్టుగా ఆలోచించవలసిన పరిస్థితి, ఏ దాంట్లోనూ కూడాను సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా క్రమంగా తగ్గబోతున్నాయి. కుటుంబంలో కూడాను అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఒకరి పట్ల ఒకరికి అయిష్టత కలిగి ఒకరి గురించి వేరే ఒకరు బయట వేరే విధంగా చెప్పుకొని ఇబ్బందులు పడిన విషయం మీకు తెలిసింది. ఇవన్నీ కూడాను ఇప్పుడు తొలగబోతున్నాయి. అయితే మీకు ఈ సందర్భంలో మాటని స్థిరంగా పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఎవరికైనా కానీ అనవసరంగా మాట ఇవ్వడము, అవి తీర్చలేకపోవడము, నిందలు పడడం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో ఒక దాంట్లో జాగ్రత్త పడండి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. మీ యొక్క థిక్ ఫ్రెండ్ ద్వారా కావచ్చు, లేకపోతే మీకు వివాహం అయి ఉంటే మీ యొక్క భాగస్వామి కుటుంబం నుండి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం కనబడుతూ ఉంది. ఇన్నాళ్ళుగా ఎంత వయసు వచ్చినా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినా కానీ వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి సొంత ఇల్లు లేదని బాధపడుతున్నటువంటి వారందరికీ కూడాను ఈ సంవత్సరము 100కి 200% సొంత ఇల్లు యోగం అనేది కనబడుతుంది. ఆస్తిని కొంటారు, వాహనాలను కూడాను మార్పు చేస్తారు. పాత వాహనాలు ఉంటే వాటిని ఇచ్చేసి కొత్త వాహనాన్ని కూడాను కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పెండింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అరియర్స్, అవన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన యోగ్యము, అలాగే ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో గొడవలు పడి స్టేషన్లకు వెళ్ళి అక్కడ కూడా అవమానాలు పడినటువంటి అందరికీ కూడాను మీకు పెద్దల యొక్క సమక్షంలో పెద్దల అంగీకారంతో వివాహ ప్రాప్తి రాబోతుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాయింట్ పెయిన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. శత్రువులు కూడాను మీకు తగ్గబోతారు, పలుకుబడి పెరగబోతుంది. జాబ్ లో మీరు కోరిన చోటికి ప్రమోషన్ రాబోతుంది. అంటే మీరు కోరిన ప్లేస్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్తల మధ్య కూడాను చాలా వరకు అన్యోన్యత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపారంలో పార్ట్నర్ కావచ్చు, మళ్ళీ కలవడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఇన్నాళ్ళుగా ఆస్తిపాస్తుల గొడవల్లో పూర్వీకులు మీకు సరిగా భాగస్వామి పరిష్కారాలు చేయకుండా ఉన్నటువంటి వారి యొక్క మనసు ఇప్పుడు కరిగి తర్వాత మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీకు ముట్ట చెప్పడం కూడా జరగబోతుంది. అదే సమయంలో దూర ప్రయాణాలకు వెళ్లకుండా మాత్రం ఉంటే మంచిది. ఈ సందర్భంలో ఇతర దేశాలకు వెళ్లేవారు కూడాను 1కి 2 సార్లు ఆలోచించి మీరు ప్రయత్నాలు చేయాలి.
అయితే మొట్టమొదటే ఈ వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారు సుఖజీవులని చెప్పొచ్చు. కొద్దిగా సోమరితనం ఉంటుంది. ఆ సోమరితనాన్ని వదిలేసి ముందుకెళ్తేనే మంచిదండి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా స్త్రీలు వారు ఏదైనా ఒక ప్రయత్నం మొదలు పెట్టాలంటే 1కి 108 సార్లు ప్రణాళికలను రచించి ముందుకు వెళ్ళాలి. ప్రణాళికలు వేయకుండా కానీ ముందుకెళ్తే ఇబ్బంది పడతారు. మెయిన్గా కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వృషభ రాశి వృషభ లగ్నంలో వారు కూడాను ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఆచితూచి ప్రయత్నం చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుని అయ్యో అడుగు పెట్టేసినామే, ముందుకు వెళ్ళిపోయినామే, తిరిగి వెనక్కి రాలేని పరిస్థితులు ఉన్నామని బాధపడే వాళ్ళు అధికంగా ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండబోతుంది. వారి యొక్క అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ వారికి మనసు కూడా అంత ఆహ్లాదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ఈ సంవత్సరంలో ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం కావచ్చు, లేదా పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు తిరిగి రావడం కానీ, ఒక అపార్ట్మెంట్ కొనడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం మాత్రం కనబడుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడాను వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారు మెలకుగా ఉండి మారియమ్మని ఆవాహనం చేసుకునే అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, అంటే కొంతమందికి దైవశక్తి ఆవాహనం అవుతుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి గురి చెప్పించుకోవడం చేసి వారు ఏ విధమైన అయితే సూచనలు అందిస్తారో దాన్ని అనుసరించడం కూడా చాలా మంచిదని కూడా చెప్పగలను. ఈ సంవత్సరంలో మీకు 2, 3, 4, 6 అనే అంకెలు చాలా వరకు అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. అయితే అదృష్ట రంగుల గురించి చెప్పేటప్పుడు నీలం అంటే బ్లూ కలర్ లో కానీ, లేదా అలాగే తెలుపు రంగు బట్టలు ధరించడం కానీ, లేదా మన ఇంటికి సంబంధించినటువంటి సున్నము ఇలాంటివి కొట్టే సమయంలో అలాంటి రంగులు వేసుకోవడం కానీ, అలాగే మనం వాడే వస్తువులు కూడా ఇలాంటి రంగుల్లో కానీ ఉంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అదేమిటంటే మీకున్నటువంటి సోమరితనాన్ని కొద్దిగా త్యజించాలి. ఒకటి పొందాలంటే ఒకటి మనం త్యాగం చేస్తేనే మనం పొందగలమండి. అది మీరు గమనించండి. ఇన్నాళ్ళుగా 2014 నుంచి 2020 వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. 20లో కూడా మీరు ఇబ్బందులు పడుతూ 21 కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ మార్చి మాసంలో మీకు ఈ యొక్క 2022 మార్చిలో రాహు యొక్క సంచారం జరిగిపోతుంది. ఎప్పుడైతే 12వ ఇంటికి రాహు వెళ్ళిపోవడం జరుగుతుందో ఆ సందర్భం నుండి మీకు అనుకూలత, ఆరోగ్యంలో కూడా సెటిల్మెంట్, ఇతర దేశాల్లో కూడా మీరు మంచిగా రాణించడం కూడా జరగబోతున్నాయి. వచ్చే రోజులన్నీ కూడా మీకు శుభాన్ని కలిగిస్తాయి. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అలాగే మీకు విశేషించి 11, 10 స్థానాల్లో గురు సంచారం మీకు ఉంటుంది. 9వ స్థానంలోనే శని సంచారం కొనసాగుతుంది. కాబట్టి మొత్తం మీద అన్ని బాగున్నాయి. ఈ సంవత్సరంలో మీ చేతుల్లోనే ఉంది మీరు అభివృద్ధి చెందడం అనేది కూడాను. కొద్దిగా ఐడియల్గా లేకుండా యాక్టివ్ రోల్ పాటిస్తే సరిపోతుందండి. వృషభ రాశి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ 2022 సంవత్సరము అన్ని విధాలుగా మంచి మంచి ఫలితాలను ఇవ్వాలని నేను నిత్యం కొలిసే అమ్మవారిని ఆరాధిస్తూ ఆశీర్వదిస్తున్నానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వాయుతత్వ రాశి అలాగే ద్విస్వభావాన్ని కలిగినటువంటి ఈ మిథున రాశికి ఏ విధంగా ఉండబోతుంది అని మనం కానీ చూసినట్లయితే 2-3 విషయాల్ని ఈ సంవత్సరానికి మీకు నేను తెలియజేయబోతున్నానండి. అందులో మొదటిది ఏమిటంటే అష్టమ శని. అష్టమ శని ప్రభావం వలన ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి అన్నిట్లోనూ కన్ఫ్యూజన్, సమస్యలు రావడము, మతిమరుపుతనం ఎక్కువ అవడం జరుగుతుంది. అంతెందుకంటే ఈ ప్రపంచంలో చాలా మంది ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నానికి చెందిన వారు ఉన్నా గానీ వారు చిన్న విషయంలో ఏదైనా పొరపాటు చేసినా, ఒక పెన్ను మర్చిపోయినా, లేదా ఒక సెల్ ఫోన్ ని ఎక్కడో పెట్టి మర్చిపోయినా వెంటనే వారు చెప్పే మాట ఏమిటంటే మాకు ఇప్పుడు అష్టమ శని జరుగుతూ ఉందండి, అందుకనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అని అంటారండి. అది ఒకటే కారణం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు
దీనికి చాలా వరకు మనకు తెలివితేటలు, ఓర్పు, నిదానం అనేది ఉంటే ఇలాంటి సమస్యలు అయితే రావు. అన్నింటికి తీసుకెళ్లి మనం అష్టమ శని మీదే వేయడం ఎంతవరకు సబబు చెప్పండి. మనము ఈ అష్టమ శని జరుగుతుంది కదా అనేసి దేవుని మీద భారం వేయడమో లేదా గుడికి వెళ్ళి వచ్చినంత మాత్రానే బాగా అయిపోతుందండి. అయితే మనం కూడాను కొంతవరకు పార్టిసిపేట్ చేయాలి. మన రోల్ కూడా కొద్దిగా ఉండాలి. అన్నింటికీ మనం ఏం చేస్తున్నామంటే అష్టమ శని అంటున్నాం. జనరల్ గానే మిథున రాశి, మిథున లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కువ పంచాయతీలో పాల్గొంటారండి. వారికి తెలిసిన విషయం కావచ్చు, లేదా ఇతరులకు తెలిసిన విషయం కానీ, లేదా ఇతరులకు జరిగిన విషయం కానీ, ఇది గ్యాసిప్ రాశి, గ్యాసిప్ లగ్నం. అంటే ప్రాపగాండ చేయడం, ఒకరి గురించి వేరే వాళ్ళకి చెప్పడం, లేదా మీ గురించి ఒకటి చెప్తే అది పోస్టులు వేసి ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఊర్లో వాళ్ళని, ఇంట్లో పక్కన వాళ్ళంతా దగ్గరికి పిలిచి కూర్చొని పెట్టి వారికి చర్చించడం, వివాదాలు పడడం. మొదటి దీన్ని ఆపేయాలి ఈ సంవత్సరం. అలా చేస్తే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అష్టమ శని పెద్దగా మీ వైపు చెడ్డం చేయదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో 11వ భావంలోకి రాహు సంచారం చేయబోతున్నారు మార్చిలో. అలాగే 5వ స్థానంలోకి కేతు రాబోతున్నారు. అదే సమయంలో 9, 10 స్థానాల్లోకి గురువు సంచారం జరగబోతుంది. కాబట్టి మొత్తం మీద మీకు పాజిటివ్నెస్ కనబడుతుంది. ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి చిక్కులు, సమస్యలను కూడా తొలగిపోబోతున్నాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడబోతుంది. ఉత్తమమైనటువంటి నూతన విధానాలతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు పాజిటివ్నెస్ ఇవ్వబోతున్నాయి. లాభాల మీద లాభాలు వృత్తి వ్యాపారాల్లో పొందబోతున్నారు. ఇన్నాళ్ళుగా మీరు ఉద్యోగం ఎక్కడైనా చేస్తుంటే అందులో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీ మీద వచ్చినటువంటి కొన్ని అలిగేషన్స్ కానీ, లేకపోతే నిందలు, అపనిందలు, దీంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్ అన్ని కూడా తొలగబోతున్నాయి ఇప్పుడు. అలాగే వృత్తి వ్యాపారాల్లో నూతనంగా మీరు ప్రారంభించే వాటిలో ఆర్థిక ఎదుగుదల రాబోతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చాలా చక్కగా వారి యొక్క విద్యను పూర్తి చేసి ముందుకు వెళ్ళబోతున్నారు. ఇతర దేశాల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి. ప్రేమ సంబంధమైన వివాదాల్లో మాత్రమే మీరు చిగులుకోకుండా ఉంటే మంచిది. మిగిలిన అన్ని విషయాల్లో బాగుంది. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాన్ని నడిపేవారు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఈ సందర్భంలో ఉండాలి. అధిక వేగంతో ప్రయాణాలు తగ్గించుకోండి. స్త్రీలైతే ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా వరకు ఒక ప్లాన్ వేసుకుని ముందుకెళ్ళాలి, లేకపోతే నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. పురుషుల్లో కొంతమందిలో పిరికితనం ఏర్పడము, అన్నిటి కూడాను నాకు జరుగుతున్నటువంటి అష్టమి శని కారణమని భావించడము, వాళ్ళ ప్రయత్నాలని పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల వారు చాలా వరకు వెనకబడిపోవడం. మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే ఇప్పుడు వెనకబడిపోతా ఉందో ఆ విధంగా ఈ మిథున రాశి, మిథున లగ్నానికి చెందినటువంటి వారు కూడాను అభివృద్ధిలో వెనకబడడానికి కారణం ఏంటంటే నాకు అష్టమి శని జరుగుతా ఉంది, నేనేం చేయలేకపోతున్నానే, నేను నిద్రలేకపోతున్నానే, నేను ముందుకెళ్ళలేకపోతున్నానే, ఇతరులు బాగా సాధించగలరన్నటువంటి ఒక ఇంపీరియారిటీ కాంప్లెక్స్ మీరు వృద్ధి చేసుకోవడం అనేది ఉంటుంది. దాన్ని కానీ వదిలేసి కానీ మీరు ముందుకెళ్ళగలిగితే అన్ని విధాలుగా సక్సెస్ ని ఈ సంవత్సరం మీరు చూడగలరు. ఇది మాత్రం నిజం. అదే సమయంలో మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారు చాలా వరకు హెల్త్ మీద కేర్ తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వృత్తి వ్యాపారాల్లో స్త్రీల యొక్క సహాయ సహకారాలు తీసుకుని కానీ ముందుకెళ్తే మంచి మంచి లాభాలను పొందగలిగే అవకాశం ఈ సంవత్సరం మీకు కాసుకొని ఉంది. అలాగే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి అందరికి కూడాను అదృష్టం ఉండబోతుంది. అలాగే వారికి యోగం ఉంది. కానీ ఒకటి చేయాలి, మీరు ఎంతవరకైనా కానీ మీరు డిపెండెంట్స్ గా లేకుండా ఇండిపెండెంట్ గా మీరు నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి మీరు ఎదగాలి. అయితే ఈ సంవత్సరంలో కంప్లీట్ గా మీరేం చేయాలంటే విశేషించి శివుని ఆరాధన చేయడం అనేది విశేషించి చేయాలి. ఎందుకంటే శివుడు మీకు చక్కగా ఈ సందర్భంలో ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండబోయే దేవతా స్వరూపం అని చెప్పొచ్చు. లేదు మేము శివుని కొలట్లేదు, మేము కులదేవతను ఆరాధన చేస్తామంటే ఇంకా బెస్ట్. కులదేవతను ఆరాధన చేయండి. శివుని వల్లే బోలా శంకరుడి లాగే ఆ కులదేవత కూడా మీకు కావలసినవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 2, 5, 6 అనే అంకెలు మీకు అదృష్టాన్ని ఇచ్చే అంకెలుగా పరిగణించబడుతున్నాయి. అలాగే
మీకు పచ్చ రంగు అలాగే తెలుపు రంగు ఈ రెండింటిని కానీ ఈ సంవత్సరంలో మీరు వాడే బట్టల దగ్గర నుండి మీ ఇంటికి ఉపయోగించే వస్తువులు వాటన్నింటిలో కానీ ఈ యొక్క రంగులు ఎక్కువగా ఉన్నట్టు చూసుకోగలిగితే అదృష్టం మిమ్మల్ని ఎత్తుకుంటూ రావడానికి అవకాశము ఈ ప్రకృతి కలిగిస్తుందండి. ఈ సంవత్సరము ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ధైర్యము ఆత్మవిశ్వాసము మెండుగా ఇవ్వాలని నేను నిత్యం కొలిసి అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలని వీరు పొందబోతున్నారు అంశాన్ని తెలియజేస్తున్నానండి. జనరల్గా ఈ కర్కాటక రాశి అనేది జలతత్వ రాశి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి అనేది చరరాశి కింద కూడా వస్తుందండి. అయితే చంద్రుడు ఈ రాశికి అధిపతి అవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారందరికీ కూడాను అధికమైనటువంటి శుభాలు కలగబోతున్నాయి. అధికమైనటువంటి ధన ఆదాయం కూడా రాబోతుంది. కారణం ఏమిటంటే మార్చిలో 2022 సంవత్సరం నందు రాహుకేతువుల యొక్క గోచారము జరుగుతుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మీకు చాలా వరకు ఆర్థిక ఎదుగుదల వృత్తి వ్యాపారాల ఉద్యోగాల ద్వారా రాబోతుందనడంలో సందేహమే లేదండి. అదేవిధంగా భాగ్యస్థానంలోకి గురువు రావడము, మీ భాగ్యాలన్నింటినీ కూడాను అతను ఒక తాళం బేగం వేసి ఎలాగైతే మనం కీ వేసి వైపన్ చేసి మీకు ఇస్తారో అలాగా పెట్టిలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలని మీకు ఓపెన్ చేసి ఇవ్వబోతున్నారని దాని అర్థమండి. చాలా వరకు ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి యోగం రాబోతుంది. అధిక సంపదను పొందుతారు. అనేకమైనటువంటి మార్గాల్లో డబ్బులు కూడాను ధన ప్రవాహంగా రాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా దీన్ని ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఈ 2022 సంవత్సరం అనేది ఒక జాక్పాట్ అంటే చూడండి అదృష్టాన్ని ఇచ్చే సంవత్సరంగా కూడా ఉంది అనడంలో సందేహమే లేదండి. అలాగా అనేకమైనటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతున్నాయి. వివాహ విషయంలో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. ఆర్థిక ఎదుగుదలతో పాటు గౌరవ మర్యాదలు కూడా కలగబోతున్నాయి. అయితే ఒకటే ఒక మైనస్ నేను చెప్తున్నాను. అదేమిటంటే తల్లి యొక్క ఆరోగ్యాన్ని మాత్రం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లితో విభేదాలు పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు ఆస్తిపాస్తుల్ని ఏదైనా కొనగలిగితే అది గవర్నమెంట్ సంబంధమైనటువంటి స్థలాల్లో లేకుండా చూసుకొని కొనండి. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం ఇల్లు వాహనము ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపుతారు. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఇంట్లోనే కూర్చొని కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. విశేషించి ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో చూసినట్లయితే చిన్న చిన్న కడుపు నొప్పి సంబంధమైనటువంటిది కానీ మెడ కింద నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాల్లో నూతనంగా ప్రారంభించే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీకు ఏప్రిల్ 2002 సంవత్సరం వరకు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ మాత్రం చాలా ఉన్నతంగా మీరు ముందుకెళ్ళడానికి మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం మాత్రం మెండుగా కనబడుతూ ఉంది. అలాగే జాబ్ విషయంలో మీకున్నటువంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ వారు ఇన్నాళ్ళుగా డబ్బులు సంపాదించినా నిలబడలేదన్నటువంటి ఆలోచన ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే విశేషించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాహు 10వ స్థానంలోకి రావడం అనేది జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి ఉద్యోగం రీత్యా ద్వారా కానీ లేదా
వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు అందించే మళ్ళీ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. ఇది తప్పనిసరిగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ స్త్రీలకి వారు ఇన్నాళ్ళుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. కుటుంబంలో అందరితో కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగించడానికి కుటుంబ పెద్దలు కూడా సహకరిస్తారు. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి పట్టిందల్లా విజయాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు చేసే ప్రయత్నాల్లో ఉన్నటువంటి సమస్యలు చిక్కులు తొలగిపోబోతున్నాయి. ఏదైనా ఇంతవరకు శుభకార్యాన్ని మొదలు పెట్టాలంటే అనేకమైనటువంటి ఆటంకాలు కలిగి ఇబ్బంది పడినటువంటి వారు ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి చెందిన వారు కాబట్టి అది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారైనా కావచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మొదలు చేసిన వాళ్ళు కానీ, ఫార్మసీ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు, బయోకెమిస్ట్రీ వంటి చదువులు చదువుతున్నటువంటి వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోబోతున్నాయి. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి బంధు వర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఒక విధంగా మెడకు చుట్టుకునే విధంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి. వారే మీకు దగ్గరికి రావడము, మిమ్మల్ని మాట్లాడించడం జరగబోతుంది. అయితే ఈ సంవత్సరంలో మీరు అధికంగా అమ్మవారైనటువంటి మీనాక్షి దేవతను ఆరాధన చేయండి. మీకు ఈ సంవత్సరంలో 2, 3, 9 అంకెలు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే ఎరుపు, పసుపు, తెలుపు రంగులు కలిగినటువంటి ఈ యొక్క వర్ణాలని మీరు అధికంగా ఉపయోగించగలిగితే మీకు అదృష్టం అనేది ఎత్తుకుంటూ రాబోతుంది. మీకు తెలియకుండానే మీ ఇంట్లో అక్షయ పాత్ర అనేది ఉన్నట్టుగా భావించవచ్చు మీరు. ఎందుకంటే మీకు తెచ్చిచ్చినటువంటి డబ్బు మీ యొక్క స్త్రీల చేత ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని రెట్టింపు చేసే విధంగా లక్ష్మీ కళాంశాలను కలిగి మీరు తెచ్చిన దాన్ని చిక్కనంగా ఉపయోగించుకుని పొదుపు మార్గంలో వెళ్లడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి మిగిలిన సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువైపోబోతుంది. క్షీర సముద్రమే కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలో లక్ష్మీదేవి ఉత్పన్నం అవబోతుంది. ఉత్తమ ఫలితాలు వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదండి. నేను నిత్యం కొలిసే అమ్మవారి యొక్క ఆశీర్వాదాలని కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సింహరాశి, సింహ లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, ఏప్రిల్ మాసంలో గురువు అష్టమ స్థానంలోకి రాబోతున్నారండి. ఇంతవరకు సమసప్తమ స్థానంలో ఉండి మీ జన్మరాశి లేదా లగ్నాన్ని చూస్తూ మీకు అనేక విధాలుగా ఉపయోగపడినటువంటి గురువు అష్టమంలోకి వెళ్ళి, ఈ అష్టమం అనేది గురువు యొక్క క్షేత్రము మీనరాశి, మీనలగ్నం అయినప్పటికీ ఆ యొక్క దుస్థానం అనబడడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగినా గానీ 50% మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ ఈ యొక్క సింహరాశి, సింహలగ్నం అనేది స్థిర రాశి లేదా స్థిర లగ్నం అనబడడం జరుగుతుంది. అగ్నితత్వ రాశి ఒక పార్లమెంటరీ హౌస్, రాయల్ హౌస్ లాంటిది. అయితే ఇప్పుడు రాహువు 9వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. 9 అనేది ఏమిటంటే ఈ అగ్నితత్వ రాశి, స్థిర రాశి అయినటువంటి సింహరాశికి బాధక స్థానం. అది ఆ బాధక స్థానంలోకి పాపగ్రహమైన రాహు రావడము, అది కూడాను బాధక స్థానం 9 అవ్వడము. 9 అనేది తండ్రికి సంబంధించింది కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను అది ఉపయోగపడకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రాహు ఉన్నాడు కదా, మాకు మంచిగా కదా చేయాలంటే చేసినా గానీ ఒక్కసారిగా హైప్కి తీసుకెళ్లి కింద పడేయడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మీ తండ్రి కుటుంబం, తండ్రి కుటుంబ పరంపర, వారి యొక్క బంధుత్వము,
వారితో మాట్లాడే సమయంలో మీరు మాటకు మాట చాలా జాగ్రత్తగా మీ పదాలను ఉపయోగించాలండి. లేదంటే వాగ్విదాలు జరగడము, గొడవలు పడడము, అపార్థాలని అది సృష్టించడం కూడా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో మీకు ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు రావడానికి మీరు ఉపయోగించే పదాలే కారణం అవడానికి అవకాశం ఉంది. అదే సమయంలో ఇక్కడ గమనించగలిగితే మీకు శని ఈ సందర్భంలో చూసినట్లయితే షష్ఠమ స్థానంలోనే ఉంటారు, 6వ స్థానంలో ఉంటారు. కాబట్టి కొన్నింటిలో విజయాలను పొందే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలోకి రాహు రావడం వల్ల ఒక ఇంపార్టెంట్ మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేమిటంటే ఉద్యోగ రీత్యా ఉన్నతి రావడానికి, మీరు కోరిన చోటికి ట్రాన్స్ఫర్ అవడానికి, ఇంక్రిమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది రాహు 9లో రావడానికి వచ్చినప్పుడు. అదే సమయంలో మీకు ఇల్లు, వాహనము, ఆ తర్వాత వచ్చి ఆస్తి, స్థిరాస్తులు, చరాస్తుల్లో ఇంతవరకు ఒక బావిలో వేసేసినటువంటి రాయిలాగా ఉండిపోయింది. అంటే ఎటు వెళ్ళాలి, ఏం చేయాలన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ సందర్భంలో అవన్నీ కూడా ఆ చిక్కులు, సమస్యలను తొలగిపోయి, ఆస్తిపాస్తుల గొడవలు తొలగిపోయి మీకు రావాల్సినటువంటి స్థలం రావడము, అందులో చక్కగా ఇల్లు కట్టుకోవడం కూడా జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఆరోగ్య విషయంలో మాత్రము బోన్ మ్యారో అంటారు దీన్ని. అంటే జాయింట్స్ పెయిన్స్ దగ్గర గుజ్జు, అంటే జాయింట్స్ ఉంటాయి కదా, మూలిగ, రక్తాన్ని ఉత్పత్తి చేసే మూలిగ దెబ్బతినడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ యొక్క బ్లడ్ ప్లేట్స్ పడిపోవడము ఇట్లాంటివి జరిగే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అయితే అదృష్టం మాత్రం కలిసి వస్తుంది, అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని ఉపయోగించుకునే విధానం మీకు తెలిసి ఉండాలి. హోదాకి వెళ్ళి, డామినేషన్కి వెళ్ళి నేను కూడా అలాగా దిగజారి వెళ్ళాలన్నా, ఇలాంటి పనులు కూడా నేను చేయాలనుకుంటే మీరు ఎక్కడ వేసిన గంగిలు అక్కడే ఉంటుంది. కొన్ని విషయాల్లో మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనే విషయాల్ని మీరు తెలుసుకోవాలి. అలా చేసుకోగానే ముందుకెళ్తే సమస్యలు అయితే ఉండవు. స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో మంచి ఆదరణ కలగడానికి, అలాగే వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో, పనులకు వెళ్తుంటారో, అలాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను అక్కడ యజమాని నుండి ఆదరణ అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. వారికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు ముఖ్యంగా వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలలో వీరు అన్నింటిలోనూ నెగ్గుకు రావడానికి అవకాశం ఉంటుంది. పట్టిందల్లా విజయాన్ని పొందడమే కాకుండా ముఖ్యంగా స్త్రీలకి ఈ సంవత్సరము వారికి వివాహం కాకుండా, ఎవరు వచ్చినా కానీ అలయన్స్లో కుదరకుండా పోస్ట్ పోన్ చేసుకుంటున్నటువంటి వారికి వివాహ ప్రాప్తి అనేది కనబడతాం. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి వ్యాపారంలో మంచిగా ప్రాఫిట్ రావడం, వారు ఏ ప్రొఫెషన్లోనే ఉండి ఆ ప్రొఫెషన్లో మంచిగా ప్రాఫిట్ రావడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ సంవత్సరంలో అధికంగా మీరు సూర్యనారాయణని పూజించాలి. సూర్యనారాయణకి అధిపతి అయినటువంటి శివ భగవాన్ని కూడా ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 1, 3, 5, 9 అనే అంకెలు అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. అలాగే పసుపు మరియు తెలుపు ఈ 2 రంగులు మీకు అదృష్ట వర్ణాలుగా కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మీకు ఈ సంవత్సరం అంటే దాదాపు 2022 ఏప్రిల్ మాసంలో గురువు గోచారం అంతవరకు చాలా శుభకార్యాలలో చాలా ఉత్సాహభరితంగా ఉన్న వాళ్ళు కొద్దిగా 1 or 2 months డీల్ అవుతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ తండ్రిని, మీ తండ్రి సంబంధించిన వర్గాన్ని మాత్రం బాగా చూసుకోవాలి. ఆ తర్వాత మీరు చేసిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో కావచ్చు, హోటల్ బిజినెస్ కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో కానీ బాగా రాణిస్తారు. కానీ ఒకటి ఏమిటంటే ఇతర దేశాలకి వెళ్ళి సెటిల్ అవుదాం అన్నటువంటి ఆలోచన మాత్రము ఈ యొక్క సంవత్సరం పెద్దగా రాణించకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయము. వెళ్ళి నష్టపోవడం ఎందుకండి, కొద్దిగా దాని గురించి ఆలోచించండి. అలాగే ఉన్నత విద్యను అభ్యసించాలి అన్నటువంటి వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ధర్మచింతన అనేది ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలన్న ఆలోచనలు, మెలకువలు కూడా బాగా తెలిసిన వారుగా ఈ సంవత్సరం ప్రవర్తించడం అనేది ఉంటుందండి.
మొత్తం మీద వీరికి బాగుండాలనేసి నేను నిత్యం కొలిసే అమ్మవారిని ఆరాధిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో కన్యా రాశికి ఏ విధంగా ఉంది అంటే 2 ముఖ్యమైన మార్పుల్ని మనం గమనించవచ్చుంది. మొదటే ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నం అనేది ద్విస్వభావ లగ్నంగా లేదా రాశిగా చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో ఇది జలతత్వాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ సంవత్సరము మార్చి మాసములో 8వ స్థానంలోకి రాహు గోచారం చెందడము, 2వ స్థానంలోకి కేతువు రావడం కూడా జరుగుతుందండి. గురువు 2022వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ గురువారం నాడు గోచారం చెందబోతున్నారు, మీనరాశిలోకి రాబోతున్నారు. కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి అది 7వ భావం అవుతుంది. నేరుగా గురువు తన దృష్టితో మీ యొక్క లగ్నము లేదా రాశి అయినటువంటి కన్యాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి అనడంలో సందేహమే లేదు. అయితే చాలా మంది ఏమంటారంటే కన్యా లగ్నానికి కానీ అలాగే మిథున లగ్నానికి కానీ ధనుర్లగ్నానికి మీన లగ్నానికి బాధక స్థానం 7వ భావం అవుతుంది కదా. 7వ భావంలోకి 7వ భావాధిపతి వచ్చి కూర్చుంటే ఇంకా ఎక్కువ బాధలు పెడతారు కదా. అప్పుడు భాగస్వామి వ్యాపారాలు కానీ భాగస్వామి సంబంధమైనటువంటి వ్యవహారాలు గొడవలు ఎక్కువ అవుతాయి కదని భావిస్తారు. కానీ గురువు శుభగ్రహం. ఇక్కడ గురువు దైవంతో సమానం కాబట్టి ఆ గురువు యొక్క దృష్టి మీ యొక్క జన్మ రాశి లేదా లగ్నం మీద పడుతూ ఉంది కాబట్టి అధిక పక్షంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి మీరు ఏదో ఒక అకేషన్ కొరకు గుడికి వెళ్తారు. ఒక పుట్టినరోజు కావచ్చు, లేకపోతే పెళ్లి రోజు కావచ్చు, లేదా ఒక పండగ లేదా అక్కడ ఉత్సవం జరుగుతూ ఉంది, మంచిగా అభిషేకాలు ఇవన్నీ కుంభాభిషేకాలు జరుగుతున్నాయని వెళ్ళినప్పుడు, లేదా వెంకటేశ్వర స్వామి వంటి పెద్ద కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతికి వచ్చారు. క్యూలో వెళ్తున్నారు, చాలా రష్గా ఉంది, తోపుడు ఎక్కువ ఉంది. అయినా కానీ ఒక్క సెకండ్, ఒక నిమిషం దొరికితే చాలు, భగవంతుని చూస్తే చాలు అనుకుంటారు. అదే పుణ్యం అని భావిస్తారు. కానీ దేవుడు మిమ్మల్ని చూడడం అనేది అవసరం. మీరు ఎన్నిసార్లు బాగా దర్శనమైంది అని చెప్పిన ప్రయోజనం లేదు. కానీ అదే భగవంతుడు ఒక్క క్షణం పాటు, రెప్పపాటు, కాలం పాటు అలాగా ఒక్కసారి మీ వైపు కానీ దృష్టి పెట్టారనుకోండి, మీకున్నటువంటి సమస్త పాప కర్మలు లేదా చెడ్డ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అదృష్టం పట్టినట్లే కదండి. ఆ విధంగా గురువు ఇప్పుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో ఉండి నేరుగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు అది బాధక స్థానం అయినప్పటికీ కూడాను మీలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించడానికి భగవంతుడే దగ్గరికి వచ్చినట్టు అవుతుంది కదండి మిమ్మల్ని చూస్తున్నట్టు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటంటే ఈ యొక్క కన్యా రాశి, కన్యా లగ్నాన్ని పంచాయతీ రాశి లేదా లగ్నం అంటారండి. ప్రతి దానికి పెద్దగా రాద్ధాంతం చేయడం, చిన్నదాన్ని కూడా పెద్దగా గెలుపుకోవడం, విషయవాంఛతో చెప్పిన మాటని మళ్ళీ 10 సార్లు చెప్పడము వీరికి జన్మతః వచ్చేసి ఉంటుంది. అందుకని ఈ సందర్భంలో మీరు మీ బంధుమిత్రులతో కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడే మాటల్ని, ఆ పదాలని చాలా జాగ్రత్తగా మితంగా వాడాలి. దానికి తోడు ఏమైందంటే ఇప్పుడు మీ జన్మరాశికి 2వ స్థానం వాక్ స్థానంలో కేతు రావడం జరిగింది. కేతు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వస్తాడు విషయవాంఛని పెంచి గొడవలు తర్వాత వచ్చి ఇలాంటి చిన్న వాగ్విదాలని రేకెత్తింపజడంలో మొదటుంటాడు. ఆయన లిటికేషన్ పెడతాడు. కాబట్టి ఇక్కడ 2 విధాలుగా మీకు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎంతవరకైనా కానీ పంచాయతీ లేకుండా ఇరుగు పొరుగు వారితో కానీ మీ బంధుమిత్రులతో కానీ లేదా మీ కుటుంబంలో ఇలాంటి సమస్యలు వస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వంతో సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు,
లేకపోతే చట్టబద్ధమైన విషయాలు కావాలి, రాజకీయ సంబంధమైనటువంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి మీకు లాభాలు రాబోతున్నాయి, అలాగని వాటిని చెడుచుకోకుండా ఉంటే మాత్రం మంచిది. మంచి మంచి మార్పులు ఎదురు చూస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఈ సందర్భంలో మీకు విశేషించి చెప్పాలంటే సంతానానికి సంబంధం విషయంలో కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. వారి పట్ల మీరు జాగ్రత్తగా ప్రవర్తించడం అనేది అవసరం. ఈనాలుగు అనేకమైన అవమానాలు పొందారు. స్త్రీలు పురుషుల చేత, పురుషులు స్త్రీల చేత ఇబ్బందులు పడ్డారు. ఏదెత్తినా కానీ మీకు ఇబ్బందికరంగా ఉన్నది. కానీ ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి. గురు గోచారం కానీ, అలాగే రాహు 8వ స్థానంలో వస్తే మంచి చేస్తాడంటే లేదు. రాహు 8, 12 అలాగే 6 స్థానంలో ఉంటే, దుస్థానాల్లో పాపగ్రహాలు ఉంటే కంపల్సరీగా మంచి చేయడమే ఆయన పని. కాబట్టి గొడవల్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు సకాలంలో మీకు అందుతాయి. ఇందులో ఎలాంటి తేడాను ఉండదు. కాకపోతే మనం సైలెంట్ గా చూస్తుండాల, అనవసరమైనటువంటి పదజాలాలని ఉపయోగించకుండా ఉండాల. ఇక్కడ విశేషించి చెప్పాలంటే ఉద్యోగంలో కొత్తగా చేరే వాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో. ఈ కన్యారాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారు వివాహ విషయంలో కూడాను, ప్రేమ సంబంధమైన విషయంలో కూడాను ఇంతవరకు మాట జారేసినటువంటి కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి. అవి మళ్ళీ ఏం చేస్తాయంటే ఆలోచించి మనం చేసిన తప్పు కదా అన్నటువంటి ఆలోచనలు కూడాను కలిగి మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. అక్కడ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా ప్రైవేట్ ఉద్యోగమైన కావచ్చు. వీరు చెప్పే ప్రతి ఒక్క మాటకి విలువ ఉంటుంది. ఆ మాటని అనవసరంగా ఉపయోగించకుండా అవసరమైనప్పుడు మాత్రం ఉపయోగిస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలకి ఈ సంవత్సరంలో ఆభరణాలు కొనాలనే ఆలోచన కలుగుతుంది. మంచి అపార్ట్మెంట్ కొనాలా, ఇల్లు కొనాలనే ఆలోచన కలుగుతుంది. దాంట్లో ఉన్న సమస్యలను కూడా తొలగిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ సంవత్సరంలో నూతనంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, కొత్త ఉద్యోగంలో చేరడానికి చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవడం అనేది ఉంటుంది. అలాగా హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారు ఉంటారో వారికి సంతోషకరమైనటువంటి జీవితము, ఆహ్లాదభరితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎత్తుకు పై ఎత్తేసి ప్రణాళికలు రచించి ముందుకెళ్తారు. ఇందులో ఎలాంటి తేడాను ఉండదు. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు రక్త సంబంధికులు, బంధుమిత్రుల ద్వారా ఇన్నాళ్ళుగా అనవసరంగా మాట్లాడేశారు అనుకున్నటువంటి కొన్ని విషయాల్లో వాళ్ళు అర్థం చేసుకొని మీకు అనుకూలతను కలిగించే విధంగా కూడా కనబడుతూ ఉంది. అయితే ఈ సంవత్సరంలో మీరు అధిక పక్షంలో కులదేవతను ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. 2, 5, 6 అనే అంకెల్ని అదృష్ట అంకెలుగా ఉపయోగించుకోండి. ఎరుపు, పసుపు అనే వర్ణాలని ఎక్కువగా ఉపయోగించుకొని కానీ ముందుకెళితే మీరు వేసే ప్రతి అడుగు కూడాను సక్సెస్ వైపే నడుస్తుంది అనడంలో సందేహమే లేదండి. ఇవన్నీ కూడాను మీరు అనుభవపూర్వకంగా మీరు పొందుతారు, ఇది మాత్రం ఖాయం. అయితే మొత్తం మీద నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహము ఈ కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందిన వారి మీద ఉండాలని ఆశీర్వదిస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు, అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి.
చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశి, తులా లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో తులారాశికి లేదా లగ్నానికి చెందిన వారికి ఏ విధంగా ఉండబోతుందని మనం చూసినట్లయితే, ఇది మనకు తెలిసినటువంటి తత్వాల్లో, పంచతత్వ రాశులలో వాయుతత్వాన్ని కలిగినటువంటి రాశి, అలాగే చరరాశి. ఈ చరరాశికి అధిపతి శుక్రుడు అవడం కూడా జరిగిందండి. ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి అవకాశాలని, అదృష్టాలని ఈ యొక్క తులారాశి, తులా లగ్నానికి చెందిన వారు పొందబోతున్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే సంవత్సర ప్రారంభంలో 4 నెలల పాటు గురువు 5వ స్థానంలో ఉండడము, ఆ తర్వాత ఉన్నటువంటి కాలం అంతా కూడా 6వ స్థానంలో సంచారం చేయడం గమనించవచ్చు. అలాగే రాహు మరియు కేతువులు ఈ సందర్భంలో ముఖ్యంగా సమసప్తమ స్థానంలో రాహు సంచారం చేస్తే జన్మరాశిలోనే కేతువు సంచారం కనబడుతూ ఉందండి. ఇక్కడ మనం ప్రముఖంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా వీరికి పొదుపు విషయంలో చిక్కదనం అంటారు చూడండి, ఏ విషయంలో అయినా కానీ రిజర్వ్గా ఉండడం, అన్ని విషయంలోనూ ఒక డబ్బుని పొదుపు చేయడంలోనే కాదండి, మాటను పొదుపు చేయడంలో కానీ, లేదా మన ఆలోచనల్లో కూడాను వీరు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని అవలంబించడం జరుగుతుంది. ఇది కొన్నిసార్లు పాజిటివ్గాను పరిగణిస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్గా కూడా పరిగణించే అవకాశం ఉంటుంది. తామరాకుపై నీటి బిందువు వలె ఉండాలన్నటువంటి ఆలోచన ఈ సందర్భంలో వీరికి అధికంగా కలగడానికి అవకాశం కనబడతా ఉంది. ఎలాగంటే కేతువు జన్మరాశిలోకి రావడం అనేది జరగడం వల్ల ముఖ్యంగా ఈ తులారాశి, తులా లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా పోవడం, రిజర్వ్గా ఉండడం, కనీసం కుటుంబ సభ్యులతో కూడాను అతికినట్టుగా ఉండడం, టచ్ మీ నాట్ అంటారు చూడండి, ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు ఒంటరిగా గడపాలన్న ఆలోచన ఉండడం, వీరి యొక్క నిర్ణయాలను వీరే ఒంటరిగా తీసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ నెగిటివ్ని ఇస్తుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలని పక్కన వారితో, మీ వెల్ విషర్తో పంచుకుని ఆ నిర్ణయము సబబైనదా కాదనేది తెలుసుకుని మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి లేకుండా ఏదో ఒక రూమ్లో ఒక చీకటి గదిలో కూర్చొని ఆలోచించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడలేదన్న అపార్థాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదని మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడితే ఆ సందర్భంలో మీరు ఉపయోగించే పదాలు ఇతరులని అనవసరంగా నొప్పించినట్లు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన మాట కానీ మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు కదండి, ఆ విధంగా ఇప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీకు వివాహం అయి ఉన్నా కానీ భర్తతో కూడాను లేదా భార్యతో కూడాను ఈ తులారాశి, తులా లగ్నానికి చెందిన స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మాట్లాడడానికి ఇష్టపడకుండా ఉండడము, లేదా మాట్లాడితే వాళ్ళని కసురుకోవడము, వాళ్ళని ఒక ఇబ్బందికరమైనటువంటి పదజాలాలను ఉపయోగించి మాట్లాడడము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఇక్కడ కేతువు ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సమసప్తమ స్థానంలో రాహు ఉండడం జరిగింది. ఈ రాహు సమసప్తమ స్థానంలో ఉంటే మొదట చిక్కులు పెడతారు. అయితే భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఉన్నతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇది గమనించవచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా కానీ బాగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే ఇక్కడ ఎప్పుడైతే మీ యొక్క జన్మరాశిలోకి కేతువు రావడము, అలాగే ఈ జన్మరాశికి కరెక్ట్గా మీకు సమసప్తమ స్థానంలో రాహు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ వల్ల
కుటుంబంలో మాట్లాడేటప్పుడు భార్య భర్తతో, భర్త భార్యతో మాట్లాడేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని దీని అర్థం. అదే సమయంలో గురువు మీ రాశికి లేదా లగ్నానికి 6వ స్థానంలోకి వచ్చి ఆయన 5వ దృష్టితో మీ యొక్క 10వ స్థానాన్ని చూస్తున్నారు, ప్రొఫెషన్ స్థానాన్ని ఈ సంవత్సరం అంతా. అందువల్ల అదే కాకుండా ఇంతకు మునుపు నుండి శని కూడా మీ యొక్క ప్రొఫెషన్ స్థానాన్ని 7వ దృష్టితో చూస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుంది, వృత్తి వ్యాపారాలలో మంచి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కొనసాగుతాయి. దీంట్లో ఎలాంటి సందేహం అవసరమే లేదు. కాకపోతే మీ మాట మంచిదిగా ఉండాలని మళ్ళీ నేను చెప్తున్నాను. ఇది ఒక్కటి గమనిస్తే చాలు. ఈ తులారాశి తులా లగ్నానికి చెందిన వాళ్ళు అన్నింటిలో సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంది ఈ సంవత్సరం, ఏప్రిల్ లోపలే, 2022 ఏప్రిల్ లోపల. అయితే ఇక్కడ స్త్రీల గురించి మనం చర్చించే సమయంలో స్త్రీలకి ఈ సంవత్సరము ధైర్యము, వారిపైన ఆత్మవిశ్వాసము, ఏదైనా మేము సాధించగలమన్నటువంటి నమ్మకం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగా చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి వాక్కు ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఉంటారు. యాంకర్స్ కావచ్చు, లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, జ్యోతిష్యాన్ని చెప్పేవాళ్ళు కానీ, లేదా డైలాగ్ డెలివరీ చేసేవాళ్ళు కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు అంటారు, అలాగే ఒక కన్సల్టెన్సీని నడుపుతున్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే చిత్తా నక్షత్రం తదుపరి స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరంలో చాలా వరకు భాగస్వామి అనుకూలంగా ఉంటుంది. అంటే వారు భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు, భాగస్వామి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి, చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది. అయితే ఈ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామిని అధికంగా ఆరాధన చేయండి. తులారాశి చెందినటువంటి వారికి వంశవృద్ధి కలుగుతుంది, అందరితో కలిసిమెలిసి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మరియు 3, 6, 9 అనే అంకెలు అదృష్ట అంకెలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడింటిని ఉపయోగించుకొని మీరు లక్కీ నెంబర్స్గా వాడుకోవచ్చు. అలాగా పచ్చ మరియు తెలుపు ఈ 2 రంగుల్ని మీ యొక్క ఫేవరెట్ వర్ణాలుగా భావించగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో పాటు నేను నిత్యం కలిసి అమ్మవారి కూడా అనుగ్రహం కూడా ఉండాలని ఆశీర్వదిస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి 1.5 సంవత్సరం తర్వాత ఒక పెద్ద రిలీఫ్ అనేది కనబడుతూ ఉందండి. ఈ వృశ్చిక రాశి అనేది జలతత్వ రాశి, అలాగే స్థిర రాశి కిందికి రావడము, కుజుడు ఈ సంవత్సరం పుట్టే సమయానికి మీ జన్మరాశి లేదా జన్మ లగ్నమైనటువంటి వృశ్చికంలోనే ఉండడము అనేక విధాలుగా అదృష్టాన్ని ఇచ్చే విధంగా ఉందండి. ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం 2 రాశులు లేదా లగ్నాల వారికి తన స్వక్షేత్రంలో ఉండగలిగే గ్రహాలైనటువంటి అవే అందులో ఉండడం అనేది సక్సెస్ని ఇవ్వబోతున్నాయి. అందులో మొదటిది వచ్చి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అయితే, రెండవది మకర రాశి మకర లగ్నం. అందులో శని కూడా స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు మనం గమనించినట్లయితే మీ జన్మరాశి నుంచి పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానంలోకి గురువు ఏప్రిల్ మాసంలోకి గోచారం చేయడం జరుగుతుంది. అదే సమయంలో రాహుకేతువులు కూడాను 6వ స్థానంలో రాహువు, కేతు 12వ స్థానంలో ఉండడం కూడా జరుగుతుంది. సాధారణంగా సర్పగ్రహాలు ఎప్పుడైతే ఒక రాశిలోకి గోచారం చెందుతాయో అప్పుడు ఒక్కొక్క లగ్నానికి రాశికి చెందినటువంటి వారికి వాటి యొక్క రియాక్షన్ వేరువేరుగా ఉంటుంది. అది వాటి యొక్క గోచార ఫలితాలని లేదా దశాభుక్తి అంతర్దశలు సూక్ష్మదశలని ఆధారంగా చేసుకుని మనం ఫలితాలని పొందగలం. అయితే ఈ సందర్భంలోనైతే మీకు మాత్రం అదృష్టం పట్టిందని చెప్పాలి. ఎందుకంటే
మీ యొక్క జన్మరాశిలోనే కుజుడు ఉండగా ఈ సంవత్సరం పుట్టడము, అలాగే పంచమ స్థానంలోకి పూర్వపుణ్య స్థానంలోకి గురువు రావడము, ఆ గురువుకు ఉన్నటువంటి ప్రత్యేకమైన దృష్టి 9వ దృష్టితో మీ రాశి లేదా లగ్నాన్ని చూడడం, దీనివల్ల అన్నిట్లోనూ సక్సెస్ అనేది కనబడుతూ ఉంది. ఏ విధంగా అంటే కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ప్రతి పైసాకి బాధపడుతున్నటువంటి వారు, పుట్టలేదే మనకి ఎవరు ఇవ్వలేదే అన్నటువంటి వారికి అందరికీ కూడా పుష్కలమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది. రక్త సంబంధికులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. దాయాదులు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు, మీకు సహాయ సహకారాలు అందిస్తారు. థిక్ ఫ్రెండ్ అనుకూలత కనబడుతుంది. అలాగే తల్లి యొక్క ఆదరణ కనబడుతుంది. మీరు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. చిన్న చిన్న దూర ప్రయాణాలు వెళ్ళడానికి అనుకూలం కూడా ఏర్పడుతుంది. ఇల్లు, వాకిలి, ఇల్లాలు, ఆస్తిపాస్తులు, స్థిరత్వమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి వాటిలో సహకరించే వారు ఎక్కువగా ఉంటారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. జాబ్లో ప్రెషర్ తగ్గుతుంది. ఉన్నతికి రావడానికి అవకాశం ఉంటుంది. వివాహ జీవితంలో సౌఖ్యతను పొందుతారు. అలాగే మీకున్నటువంటి మర్మ సంబంధమైన వ్యాధులు కావచ్చు, పిత్త సంబంధమైన వ్యాధులు కూడాను తగ్గుముఖం పడతాయి. తల తిరగడం ఇలాంటి వాటిని నుండి బయటపడతారు కూడా అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడము, తండ్రి నుంచి ఆదరణ పొందడము, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారితో చక్కటి కొలాబరేషన్ పొందడము, వృత్తి వ్యాపారాల్లో ఉన్నతి రావడము, స్థిరమైన ఉద్యోగం వైపు ప్రయాణం చేయడము, ప్రభుత్వము లేదా రాజకీయ పెద్ద నాయకులతో మీకు పరిచయాలు పెరగడం కూడా జరగబోతుంది అనడంలో సందేహమే లేదండి. సర్ప్లస్ గెయిన్ కూడా పొందబోతున్నారు. వైద్య సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఒకటి కాదు, అన్ని విధాలుగా మీకు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి చెందిన వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా స్త్రీలకైతే ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వారు చేసిన వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కూడాను చీటీపాటులు ఇలాంటి వాటిలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు రిలీఫ్ అనేది ప్రాప్తించబోతుంది. అలాగే ఇక్కడ విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు ఏదైనా గొడవల్లో చిగులుకొని, అలాగే వివాదాల్లో ఉండి కోర్టుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి రిలీఫ్ రాబోతుంది. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి తండ్రి ద్వారా కానీ, తండ్రి కుటుంబ పరంపరలో వారి నుండి చాలా అనుకూలత కూడా రాబోతుంది. అలాగా జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి వారు చేసే ప్రయత్నాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కానీ, చిక్కులు, వారు చేసే దాంట్లో కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తొలగబోతున్నాయి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టం కాసుకొని ఉంది. నవగ్రహ శాంతిని ఎప్పటికప్పుడు చేపిస్తూ రండి. మీ ఇంట్లో కాకుండా బయట గుడుల్లో చేపించండి పని. ఇంట్లో మాత్రం నవగ్రహ శాంతి చేపించకండి. దానివల్ల ఉపయోగం లేదు, నష్టమే వస్తుంది, మీకు అనుభవంలో ఉంటుంది. అలాగా ముఖ్యంగా మీరేం చేయాలంటే 2, 6, 9 ఈ 3 అంకెలను అదృష్ట అంకెలుగా ఉపయోగించుకుని ముందుకెళ్ళండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే ఎరుపు మరియు తెలుపు ఈ 2 రంగుల్ని మంచి అదృష్ట వర్ణాలుగా ఉపయోగించుకోండి, సక్సెస్ అవుతారు. లక్ష్మీదేవి కటాక్షం కూడా ప్రాప్తిస్తుంది. అయితే ఈ సంవత్సరము 2022 సంవత్సరం మీకు అందరికీ కూడాను అష్టైశ్వర్యాలని, స్వర్గతుల్య భోగ భాగ్యాలని, కుబేర సమాన సౌఖ్యాలని కూడాను కలిగించాలని అమ్మవారిని ఆరాధిస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరము ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి ఒక స్వర్ణ సంవత్సరంగా ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేదండి. ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నం అనేది అగ్నితత్వ రాశి. అదేవిధంగా స్వభావతత్వాన్ని కలిగి ఉంటుంది. గురువు దానికి అధిపతి అవ్వడం కూడా జరిగింది. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఈ 2022 సంవత్సరము ధనుసు రాశి వారికి స్వర్ణ సంవత్సరము, కనకాన్ని వర్షింపజేస్తుంది అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగా 2014 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు పడినటువంటి కష్టాలు శత్రువులు కూడా పడకూడదండి. అంత ఘోరాతి ఘోరమైన అపజయాలన్నింటినీ కూడాను మీరు పొందడం జరిగింది.
కానీ ఇప్పుడు మీ జన్మరాశి అధిపతి అయినటువంటి గురువు ఏప్రిల్ మాసము 14వ తారీఖున 3వ స్థానంలోకి నుండి 4వ స్థానంలోకి వెళ్తున్నారండి. దానివలన మీకు అన్ని విధాలుగా సుఖశాంతుల్ని గురువు ఇక్కడ అందించడం కూడా జరగబోతుంది. అదే సమయంలో రాహు కేతువులు మార్చి మాసంలో గోచారం పొందబోతున్నారు. 5వ స్థానంలోకి రాహువు, 11వ స్థానంలోకి కేతు రాబోతున్నారు. ఇది ఒక అదృష్టమైనటువంటి గోచార ఫలితాలని మీరు పొందబోతున్నారు. అయితే ఈ 2014 నుంచి 2021 వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు సక్సెస్ ని పొందలేని పరిస్థితి గ్రహాలు కలిగించినాయి. కానీ ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలతను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మనము తీసుకోవాల్సింది వర్ష గ్రహాలు, సంవత్సరాది గ్రహాలు. ఒక సంవత్సరానికి ఒకసారి మారే గురువు గాని, 1.5 సంవత్సరానికి ఒకసారి మార్పు చెందే రాహుకేతువులు గాని, అలాగే 2.5 సంవత్సరాలకి మార్పు చెందే అలాగే శని గ్రహాన్ని తీసుకుంటాం. ఇక్కడ శని గ్రహం మనకి ఇప్పుడు ధనస్థానంలో ఉంది కదా, డబ్బులు వస్తాయంటే ఈ డబ్బులు వచ్చే విషయంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో అప్ అండ్ డౌన్స్ మాత్రం ఉంటాయి ఈ సంవత్సరం కూడా, కాదంటం లేదు. కానీ మీకు రాబడి మాత్రము మీకు అవసరమైనప్పుడల్లా రావడానికి అవకాశాన్ని ఇస్తారు ఇప్పుడున్నటువంటి గురువు రాహుకేతు గోచారం. ఇది మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం కనబడుతోంది. అంటే మొత్తం మీద కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి చిక్కులు చింతలు తొలగిపోవడము, మీకు మాటకి విలువ ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళే మాటకి విలువ ఇచ్చి మిమ్మల్ని గౌరవించడము, అలాగే మీకు ఎవరైతే శత్రువులుగా మారారో మిత్రులు వారు దగ్గర పడము, మీకు కుటుంబంలో ఉన్నటువంటి దూరంగా పనిచేస్తూ దూరంగా గడిపే విషయంలో మీరు చాలా వరకు కుటుంబాన్ని ఎడబాటుగా బతికినారు ఇన్నాళ్ళు, ఇప్పుడు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వారికి ఒక స్థిరమైన ఉద్యోగం దొరుకుతుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వాహనాలు తోలేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. ఈ రెండింటినీ మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాగే వివాహం కాలేదు అన్నటువంటి భీతితో, ఇబ్బందితో తలలోనే ఎంట్రుకలేని నడిచిపోతున్నాయి అన్నటువంటి ఫీలింగ్ లో వయసు మీరినటువంటి వారు కూడా ఇప్పుడు ఏదో ఒక విధంగా రెండో వివాహం అయినా కానీ అవడానికి అవకాశాలను కలిగిస్తున్నాయి గ్రహాలండి. భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందిన వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ గురి అయ్యి శరీరంలో అవయవాలన్నీ కూడా సెట్ కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ సందర్భం తొందరగా నయమయ్యి మీ పని మీరు చేసుకునే విధంగా కూడా దోహదం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు పెడతారు. మీ గృహంలో కంపల్సరీగా ఒక శుభకార్యం జరుగుతుంది. పండితులు పిలిపించి అక్కడ వారి చేత పూజలు కూడా చేపించడానికి అవకాశాన్ని కల్పిస్తా ఉంది. అలాగే సీనియర్ సిటిజన్ నుంచి ఆశీర్వాదము, తండ్రి నుంచి గౌరవము, ఆయన నుండి మీకు ఒక ఆదరణ కానీ కనబడడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరత్వం కలగడము, రాజకీయ నాయకులతోనూ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలగడము, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు పనిచేస్తుంటే మీరు పార్ట్ టైం గా కూడా బిజినెస్ మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అదే సమయంలో స్త్రీలకి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు ప్రయత్నం చేసి అన్నింటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి శుభకార్యాలు వాళ్ళ ఇంట్లోనే జరగబోతున్నాయి. శుభకార్యాలు ఎక్కువగా వారు చొరవ తీసుకోబోతున్నారు. ఇన్నాళ్ళుగా ఒక శుభకార్యం చేయాలంటే ఏదో ఒక ఆటంకం ఉండి నిలిచిపోయింది, ఇప్పుడు అది సక్సెస్ అవడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు చేస్తున్న వ్యాపారంలో కానీ లేదా లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్స్ సంబంధమైన విషయంలో చాలా వరకు సమస్యలను తొలగించుకొని ముందుకు పోబోతున్నారు. అయితే ఈ సంవత్సరంలో వీరు ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది మనం గమనించినట్లయితే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేస్తూ రండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. అలాగే 3, 1, 3, 5, 9 ఈ అంకెల్ని అదృష్ట అంకెలుగా మీరు కానీ భావించి కానీ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎరుపు మరియు పసుపు మరియు పచ్చ ఈ 3 రంగులు కలిగినటువంటి వర్ణాన్ని మీరు ఫేవరెట్ గా కానీ ఉపయోగించుకోండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే మొత్తం మీద మీకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వలన ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. కొద్దిగా నిదానంగా ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి కానీ మీరు ప్రయత్నాలు చేయగలిగితే
ఏప్రిల్ తర్వాత మీకు బాగా బాగా అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఏప్రిల్ మునుపు ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఏప్రిల్ తర్వాత మీరు జస్ట్ ఒకసారి అట్లా అటెంప్ట్ చేస్తే చాలు సక్సెస్ ని పొందుతారు. ఉద్యోగానికి ప్రయత్నం చేసిన విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వ్యాపారాలు నడుపుతున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చండి. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఒక స్వర్ణ కాలంగా ఉంది అని చెప్పొచ్చు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. శుభం, మీ గుణబ్రహ్మ సరస్వతి. మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరము ఈ మకర రాశికి చెందినటువంటి వారికి చాలా వరకు అదృష్టము, యోగము, భోగ భాగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి అనడంలో సందేహమే లేదండి. ఎందుకంటే మీ జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశిలోనే ఈ సంవత్సరం పూర్తిగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి శని ఎప్పుడు చెడ్డ చేయడు. ఎందుకంటే ఆ ఇంటికి అధిపతి ఆ ఇంట్లోనే ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాల్లో కూడాను ఆచితూచి మీకు నిర్ణయాలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది ఒకటి. అయినా కానీ మీరు గమనించాల్సింది ఏమిటంటే శని జన్మరాశిలోనే ఉన్నప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తుంటాయి. ఎలా వస్తుంటాయంటే మీరు తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని నష్టాలు. ముఖ్యమైనటువంటి విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో కంపల్సరిగా సంప్రదించి వారు చెప్పే విషయాలన్నింటినీ కూడాను మీరు విని దాంట్లో ఏది మంచి ఏది చెడ్డని గమనించి ముందుకెళ్తేనే మంచిదండి. ఎందుకంటే ఇది భూతత్వ రాశి, చరరాశి. అందులో శని ఉండడం జరుగుతుంది. చాలా మంది జ్యోతిష్యులు ఏం చెప్తారంటే శని మందగతిని కలిగి ఉంటారు అని. కానీ ఈ సందర్భంలో మందగతి ఉండదు. వెరీ ఫాస్ట్ గా ప్రయాణం చేయడము, ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. ఈ ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే మీ మాట తీరులో కొన్ని మార్పులు రావడం వల్లనే, పెద్ద చిన్న అనేది ఆలోచించకుండా మాట్లాడడం వల్లనే మీకు ఇప్పుడు ఇబ్బందులన్నీ ఎదురవబోతున్నాయని మాత్రం చెప్పొచ్చు. ఇది గమనార్హం. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా లావాదేవీల్ని కొనసాగించాలనుకుంటారో అవి సరైనవా కావని మీకంటే పెద్దవారైనటువంటి వారు మీ కుటుంబ సభ్యుల్ని ఆశ్రయించి వారి యొక్క నిర్ణయాలు కూడా తీసుకొని, లేదా మీ యొక్క వెల్ విషర్స్ ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకొని కానీ ముందుకెళ్తే ఎటువంటి సమస్యలు అనేది ఉండవు. ఇది ఒకటి గమనార్హం. రెండోది ఏమిటంటే ఈ సంవత్సరంలో గురువు గోచారం జరగడము, అలాగే రాహుకేతుల గోచారం కూడా జరిగింది. గురువు ఏప్రిల్ మాసంలో మీ రాశికి 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదే సమయంలో రాహువు 4వ స్థానంలోకి, కేతువు 10వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తారు. ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే మీ ప్రయత్నాలు చేసేటప్పుడు, ముఖ్యంగా మీరు బంగారం కొనే విషయంలో కానీ, బంగారం సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో మీరు అడుగు పెట్టేటప్పుడు కానీ, లేదా ఎక్కడైనా కానీ ఎవరో ఒకరు చెప్పారన్న ఉద్దేశంతో స్వర్ణం అక్కడ దొరుకుతుంది, ఈ నిధులు ఇక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఉద్దేశంతో కానీ మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నష్టాన్ని పొందుతారు. మిగిలిన అన్ని విధాలుగా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీ జన్మరాశిలో ఉన్నటువంటి, మీ జన్మరాశికి 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు తనకున్నటువంటి ప్రత్యేక దృష్టితో 9వ స్థానాన్ని చూస్తున్నారు, భాగ్యస్థానాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే భాగ్యస్థానాన్ని గురువు చూస్తారో అనేకమైన భాగ్యాలను మీకు అందిస్తారు. మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారికి ఇతర దేశాలతో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఏదైనా కోర్టులో వ్యవహారంలో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలతో ఉంటే ఆ కోర్టులో ఊరట కలుగుతుంది. ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారు ఎవరైనా మకర రాశి మకర లగ్నానికి చెందిన వారికి సుముఖం అవుతుంది. ఎందుకంటే గురు దృష్టి పడింది. నిర్మాణాత్మకమైనటువంటి అన్ని విషయాల్లో సక్సెస్ రావడం ఉంటుంది. ప్రేమ సంబంధమైన విషయంలో సక్సెస్, వివాహము, సంతానము, అలాగే ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు వీటన్నిటిలో కూడా సక్సెస్ ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము మీరేం చేయాలంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ సంబంధించింది కానీ, అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి ఈ సంవత్సరము. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటప్పుడు కానీ, లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించేటప్పుడు కానీ తప్పనిసరిగా ప్లాన్స్ ని ముందుగానే వేయాలా.
తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. అందువల్ల మీకు సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచి నిర్ణయాలు తీసుకుని అందరితో పంచుకొని ఏది మంచి తెలుసుకుని కానీ ముందుకెళ్తే సక్సెస్ అనేది మీ వైపు ఉంటుంది. దీంట్లో ఎలాంటి తేడాను ఉండదు. ఇది మీరు గమనించాలి. అంటే మన చేతిలోనే ఉంది ఈ సంవత్సరం అన్ని కూడా. ఈ మకర రాశి మకరలో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళుగా ఉంటారు మకర రాశి మకర లగ్నానికి చెందిన వారు. కానీ ఈ చిన్న పొరపాటు వలన, మీ మాటలో తీరు వలన, కోపతనం వలన, మూర్ఖత్వం వలన కొన్ని నష్టపోతుంటారు తెలియకుండానే. ఇది గమనించాలి. అయితే ఈ సంవత్సరం స్త్రీలకి ఎక్కువ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉండి ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. ప్రిస్టేజ్కి వెళ్ళి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు 1 సవరం 2 సవరాలు ఇలా బంగారు దానం చేయడం లేదా గిఫ్ట్ ఇవ్వడం ఇలా చేసి వాళ్ళు ఇస్తారో ఇవ్వరని మళ్ళీ కథ. కానీ మొదట మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడేటట్టుగా చేస్తుంది గ్రహాలు. ఇందులో నేను మొదటే చెప్పాను, బంగారంలో మోసపోకండి అని. అది ఒకటైతే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు విశేషించి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడాను వాళ్ళ మాట తీరుతో తొలగించుకొని ముందుకెళ్తారండి. ఇది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అధికంగా వారు చేసే ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఆటంకాలు, చిక్కులు తొలగిపోతున్నాయి. ఇది ఒక పాజిటివ్. పైపెచ్చు ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి వీరి మాట తీరులో అనేకమైన మార్పులు చేసుకుని ముందుకెళ్లే వారందరికీ కూడా సక్సెస్ అవుతుంది. రిలేషన్షిప్ ని కాపాడుకుంటారు కూడా. వీరు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా వినాయకుని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయండి. అలాగే 2, 5, 6 అనే అంకెల్ని అదృష్ట అంకెలుగా ఉపయోగించండి. పసుపు, పచ్చ, నీలం ఈ 3 రంగులు వీరి వర్ణాలు మంచిగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరము అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి జీవించాలని, మీ ఇంట్లో శుభకార్యాలు తప్పనిసరిగా జరగాలని, ఉద్యోగరీత్యా స్థిరమైన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలని, రాజకీయ ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతి కలగాలని ఆశీర్వదిస్తున్నానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం. కుంభరాశి మరియు కుంభ లగ్నానికి చెందినటువంటి వారికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ 2022వ సంవత్సరంలో కుంభరాశి కుంభ లగ్నానికి చెందినటువంటి వారికి అదృష్టం పట్టబోతుందని కూడా చెప్పొచ్చండి. ఎలా నేను చెప్పగలనంటే, ప్రస్తుతము మనం వీడియో చూసే సమయంలో గురువు మీ జన్మరాశిలోనే ఉన్నారు. అంటే 12 సంవత్సరాల తర్వాత గురువు మీ జన్మరాశిలోకి రావడం జరిగింది. అలాగే ఏప్రిల్ మాసము 14, 15, 16వ తేదీ వరకు అక్కడే ఉంటారండి. ఆ తర్వాత ధనస్థానంలోకి వెళ్ళబోతారు, స్వక్షేత్రంలోకి. అప్పుడు ఇంకా అదృష్టం పట్టబోతుంది. మీకు చాలా గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో రాహువు మీ జన్మరాశికి 3వ స్థానంలోకి, కేతువు 9వ స్థానంలోకి కూడా గోచారం జరగబోతారు మార్చి మాసంలో 2022వ సంవత్సరంలో. ఇది సర్పగ్రహాలైనటువంటి రాహుకేతువులు 3 అలాగే 9 స్థానాల్లో రావడం వల్ల మనకున్నటువంటి సమస్యలన్నింటిని దారి వదలడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం గమనించవచ్చు. కుంభరాశి అనేది వాయుతత్వ రాశి, స్థిర రాశి కింద కూడా చెప్పడం జరుగుతుంది. దానికి శని అధిపతి అవ్వడం జరుగుతుంది. ఈ కుంభరాశికి మరొక తత్వం కూడా ఉంది. అదేమిటంటే, మిథున రాశి, సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి ఈ 12 రాశుల్లోని ఈ 4 రాశుల్లో ఏ గ్రహము ఉచ్చ పొందదు, ఏ గ్రహము నీచ కూడా పొందదండి. మీరు గమనించండి కావాలంటే. అంటే ఉచ్చ మరియు నీచ గ్రహ దోషాలు లేనటువంటి రాశులు లేదా లగ్నాలు ఈ 4: మిథున, సింహ, ధనుస్సు, కుంభం. ఇప్పుడు కుంభానికి ఆ యోగం ఉంది కాబట్టి మీరు ఎలాంటి దోషపూరితమైనటువంటి విషయాలు అనేవి మీకు జరగవు.
సక్సెస్ అనేది రాబోతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీకు ధన ఆదాయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల పొందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఇంతవరకు ఉన్నటువంటి చిన్న చిన్న చిక్కులు దోషాలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోవడము, పదవిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్స్ తొలగిపోవడము, ప్రభుత్వంతో కానీ రాజకీయ పలుకుబడితో ముందుకెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇంకా పాజిటివ్గా రావడము, అంటే పాజిటివ్గా మీకు మంచి అనుకూలతలు కలుగుతాయి అని చెప్తున్నాను. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఇన్నాళ్ళుగా మనసంతా కూడాను ఆలోచనలతో అవాంఛనీయమైన కోరికలతో ముందుకెళ్ళి ఏది నిర్ణయించుకోలేని వారికి ఇప్పుడు అన్ని విధాలుగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. కానీ ఒకటేమిటంటే సంతానం గురించి మీరు బయట ఎవరికి గొప్పలు చెప్పకండి. అలా చెప్పడం వల్ల అది గ్యాసిప్గా మారిపోతుంది. చెడ్డైనా చెప్పకండి, మంచి అయినా చెప్పకండి. అందువల్ల పోస్టులు వేసి అతికిచ్చేస్తాం మీ బిడ్డల గురించి. ఎవరైనా కానీ కన్సీవ్ అయితే బిడ్డలు వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా అమ్మాయి లేదా మా కోడలు ఇలా కన్సీవ్ అయిందని ఎవరికి చెప్పకండి. దాదాపు 5 నెలల తర్వాత చెప్పండి. అప్పుడే ఆ అబ్బాయి లేదా అమ్మాయి బయటికి రావడం జరుగుతుంది, శిశువు జన్మెత్తడం జరుగుతుంది. లేకపోతే మధ్యలోనే ఏదైనా అబార్ట్ అవడానికి అవకాశం కూడా కనబడుతుంది. ఈ సంవత్సరం అలాగే జాగ్రత్త పడండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. కాకపోతే ఇక్కడ భాగస్వామి యొక్క డామినేషన్ అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది మీరు పట్టి విడుపులతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శత్రుత్వం తగ్గబోతుంది. ఎత్తుకు పై ఎత్తి వేసి ముందుకి ప్రణాళికలు రచించి ముందుకెళ్తారు. అలాగే మీరు ఏదైనా కానీ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో పాల్గొనాలంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కానీ స్థిర చిత్తంతో ముందుకెళ్ళాలి. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసేటప్పుడు మీరు ఒకసారి చెడ్డ దారిలో కానీ వెళ్ళి తిరిగి రావడానికి సంవత్సరం ఉపయోగపడదు. అందుకని మంచి అనుభవం ఉన్నటువంటి సాధకుల దగ్గరికి, గురువుల దగ్గరికి, సిద్ధుల దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతి పదవి అనేది రాబోతుంది. కోరిన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక్రిమెంట్ అవ్వడము, అక్కడికి మీ యొక్క ఫ్యామిలీని రప్పించుకోవడం కూడా జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం అయితే అధికంగా కనబడుతున్నాయండి కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారికి కూడాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ధనం వస్తుంది, కానీ ఆ ధనాన్ని మీ కుటుంబానికి ఉపయోగించే విధంగా మీరు ప్రణాళికలు వేయాలి. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తే మాత్రం తిరిగి రాదండి. వడ్డీ వ్యాపారం చేసడంలో కానీ లేదా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో చేస్తారు. దీనివల్ల మీరు గోడ కుట్టిన సున్నంలాగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. విశేషించి ఈ సంవత్సరంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అయితే చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరంలో ఆర్థికంగా ఎదుగుదల కానీ, వారు చేస్తున్నట్టు ఉద్యోగాల దగ్గర గౌరవము, వారికి పెత్తనాన్ని కూడాను పెంచడము, అంటే వారికి ఒక బాధ్యతను అప్పగించడం అనేది జరుగుతుంది. చాలా విధాలుగా స్త్రీలకి అనుకూలంగా ఉంది. కానీ మీరు కొద్దిగా లూజ్ హార్ట్తో ఎవరికైనా సహాయం చేస్తే వారే మళ్ళీ మీకు చెడ్డ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగా మీకు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారి ఇండ్లలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. శుభకార్యాలు జరగబోతున్నాయి. మరియు శతభిష నక్షత్రానికి చెందినటువంటి ఫ్యామిలీలో అంటే కుటుంబాల్లో ఉన్నటువంటి కొన్ని కన్ఫ్యూజన్స్ అన్ని కూడా తొలగిపోయి ఇతర దేశాలకు పంపించాలా వద్దా, లేదా గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్ళాలా లేదా ప్రైవేట్ ఉద్యోగంలో సరిపెట్టుకుందామనే కన్ఫ్యూజన్స్ అన్ని కూడా తొలగిపోతున్నాయి. అలాగా పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరంలో వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా అన్నింటిలో సక్సెస్ ని చూడబోతున్నారు. ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా కాపలా దేవతల్ని కొలవండి. కాలభైరుని కావచ్చు లేదా వీరభద్రుని కావచ్చు, ఇలాంటి దేవతలను కొలవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి. 2, 3, 4 అంకెలు అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే తెలుపు పసుపు ఈ 2 రంగులు మీకు అదృష్ట వర్ణాలుగా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి కుంభలగ్నానికి చెందినటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని నేను నిత్యం కొలిసే అమ్మవారిని ఆరాధిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. మీనరాశి మరియు మీన లగ్నానికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరంలో
మీనరాశి మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని మనం చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, చాలా అందంగా యోగవంతంగా ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఎలాగంటే 12 సంవత్సరాల తర్వాత గురువు తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలోకి రావడము ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము. అయితే సంవత్సరం పుట్టిన తర్వాత 2022 సంవత్సరం పుట్టిన తర్వాత ఏప్రిల్ 14వ తారీఖు వరకు మాత్రం కొన్ని చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఎత్తు పల్లాలని చూసే అవకాశం ఉన్నప్పటికీ మిగిలినటువంటి సంవత్సరం అంతా కూడాను స్వర్ణయుగంగా, స్వర్ణ సంవత్సరంగా కూడా ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఈ యొక్క మీనరాశి మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఉండబోతుంది అనడంలో సందేహమే లేదండి. ఎందుకంటే గురువు ఇప్పుడు మీ జన్మ రాశిలోకే రాబోతున్నారు. ఏప్రిల్ 14వ తేదీ, అది కూడా గురువారం వస్తున్నారు 2022 సంవత్సరంలో. ఆ సమయంలో రాహు మీ జన్మరాశికి 2వ స్థానంలోను, కేతువు 8వ స్థానంలోకి రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలిస్తున్నాయి, సమస్య అయితే లేదు. మీరు అధికంగా ఈ సంవత్సరము చాలా వరకు మాటని అదుపులో పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాహువు 2వ స్థానం వాక్ స్థానంలోకి వచ్చినప్పుడు ఎదుటివారిని మనము తక్కువతనంగా మాట్లాడే తత్వాన్ని తలకెక్కించుకునే విధంగా ఉంటుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. కాబట్టి ఇందులో మీరు జాగ్రత్త పడాలి. అలాగే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి విషయంలో కానీ, ప్రావిడెంట్ ఫండ్ సంబంధమైన విషయంలో, మ్యూచువల్ ఫండ్స్ సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. ఎవరు చెప్తే వారు చెప్పినట్లుగా ఎల్ఐసిలో వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది చేయకుండా ఉండాలి. ఇది మీరు గమనార్హం. అయితే మొత్తం మీద ఈ సంవత్సరము ఈ యొక్క మీనరాశి మీన లగ్నానికి చెందినటువంటి వారికి ధర్మ కార్యాల్లో పాల్గొనడం ఉంటుంది. ఏదైనా గుడిని కట్టించడం కావచ్చు, లేదా గుడిని కట్టించి కుంభాభిషేకం చేయడం కానీ, మీరు బాగా కష్టపడి శ్రమించి మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిలోకి వచ్చి వచ్చిన లాభాలతో పేద పిల్లల్ని చదివించడం కానీ ఇలాంటివి చేస్తారు. జనరల్గా పూర్వం సిద్ధులు చెప్పిన మాట ఏమిటంటే, మీనరాశి మీన లగ్నానికి చెందినటువంటి వారు స్నేహత్వాన్ని వదలకూడదు జీవితకాలం అని చెప్తారు. అది కానీ మీరు కానీ ఫాలో అయ్యగలిగితే మీ జీవితకాలం మీకు మంచి జరుగుతుంది, ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ఈ సంవత్సరానికి చూస్తే మీకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు తొలగడమే కాకుండా ఇతరులకు సలహాలు ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే వచ్చినటువంటి ఆదాయాన్ని స్థిరంగా పెట్టుకుని ప్రయత్నం చేయండి. అన్నింటిలో కూడాను పెట్టేసి మీ దగ్గర లిక్విడ్ అమౌంట్ లేకుండా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. మీ దగ్గర డబ్బులు పెట్టుకుని ఇతర విషయాల్లో మనం పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ మీ దగ్గర పూర్తిగా డబ్బులే లేక అయిపించుకొని వేరే వాళ్ళకి లేదా వేరే వ్యాపారాలు నూతనంగా ప్రారంభిస్తే మాత్రం నష్టాలు వస్తాయి. మన చేతిలో డబ్బులు ఉంటేనే అందరూ గౌరవించడానికి అవకాశం ఉంటుంది. మీకు అప్పుడు మాత్రమే వాక్కు పారుతుంది, మీరు మాట నిలబెట్టుకోగలుగుతారు. ఇది గమనించాలి. అలాగే కుటుంబంలో మాట్లాడేటప్పుడు హెచ్చు తగ్గులతో కాకుండా అందరినీ కూర్చొని పెట్టుకొని అందరి అభిప్రాయాలు తీసుకోవడం అనేది ఈ మీనరాశి మీన లగ్నానికి చెందిన వారికి అవసరము. ఏదో పోగొట్టుకున్నట్లుగా మాత్రం మీరు ఉండకండి. మీరు అన్నింటిలో సాధిస్తారు ఈ సంవత్సరము. వివాహం కాని వారికి వివాహం అవడం జరుగుతుంది. ప్రేమ సఫలీకృతం అవుతుంది. భయ ఆందోళనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వాహన యోగం వస్తుంది. ఆస్తిపాస్తుల్లో ఉన్న చిక్కులు తొలగుతాయి. ఇతరులతో స్నేహత్వం బలపడుతుంది. శత్రుత్వం తగ్గుతుంది. పూర్వం ఎప్పుడో ఇచ్చినటువంటి ధనం తిరిగి మీ ఇంటికి రావడం అనేది కనబడుతుంది. అంటే మొండి బకాయిలు వసూలు అవడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ ఎక్కువగా పంచాయతీ పెట్టకండి. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ లాగితే తెగిపోతుంది. కాబట్టి అలాగా లాక్కుండా ఎంతవరకు అయితే అవసరం అంతవరకు పట్టి విడుపులతో ముందుకెళ్ళండి. అలాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేయండి. విశేషించి ఈ సంవత్సరంలో మీకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాటిని అందంగా పూర్తి చేస్తారని కూడా చెప్పొచ్చు. మీరు తీసుకునే నిర్ణయం అంత చక్కగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎవరైతే స్త్రీలు ఉంటారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి.
అలాగే ఈ సంవత్సరంలో మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో చక్కటి నిపుణతను పెంచుకుంటారు. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. వివాహ సమస్యలు తొలగుతాయి. వివాహంలోనూ మళ్ళీ ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ చిక్కులన్నీ తొలగి మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు విశేషించి 1, 5, 6 అనే అంకెల్ని ఉపయోగించండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో చండికాదేవిని అధికంగా ఆరాధన చేయడం వలన ఏవం జపతి యోధృత ఫలం తవం పదామ్యమహ అన్నట్లుగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అయ్యి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మీరు నీలము, పసుపు, తెలుపు ఈ 3 రంగుల్ని కానీ ఉపయోగించగలిగితే, వర్ణములుగా వాడగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద అందరికీ సేవ చేయగలిగే తత్వాన్ని కలిగినటువంటి ఈ ద్విస్వభావ రాశి, అలాగే ముఖ్యంగా ఇది జలతత్వ రాశి కాబట్టి దానిలో గురువు ఉండడం అనేది శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరందరికీ కూడాను సక్సెస్ ప్రాప్తించాలని ఆశీర్వదిస్తున్నాను. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.